బాంచను. ఇలా మేము అడుక్కొని పోతున్నాం. అలా ఎవ్వరికి దొరకద్దు. నేను బస్ స్టాండ్ అడుక్కుంటా, గుడికాడ అడుక్కుంటా, ఏడు అడుక్కున్నా కానీ పైసలు బాగా రావాలి. ముళ్ళలు జమ కావాలి, కోటీశ్వరుని కావాలి. తండ్రిని బాంచను, పానం కూడా మంచిగా ఉండాలి. వచ్చినావురా ముందుగా మొక్కుతాను వారా దేవునికి. అయ్యో శంకర ఇలా సంగతో నిండుతుందో అరే నీకంటే ముందుగా నేను గంట కొడతాను. అట్లా కాదే, నేను మొక్తాను దేవుని కాడికి వచ్చిన, మళ్ళీ ఇప్పుడే నువ్వెందుకు వచ్చినావు? రేపు రాకుంటే కాదా? రేపు వస్తా. నువ్వు ఇలా ముళ్ళని దొక్కుని పోతే నేను రేపు వచ్చి అడుగుపడు చూసుకోనా? అట్లా కాదే, నువ్వు ఎటు పడితే మాట్లాడు కాదు. దేవునికి మొక్కితే దేవుని కృప మన మీద ఉంటే దేవుడు 4 రూపాయలు ఇస్తే మనకే దొరుకుతాయి. అట్లా అతిగా ఆశ ఉండద్దు. ఇన్నట్టు తింటావు పల్లెడు. నేనే తింటా, నువ్వే అడ్డమైన అన్ని దుకాణాలు కొనుక్కొని తింటావు. చిల్లర కొత్తలని అందరూ మషీన్ కనుకంటే నాకు 1 రూపాయి ఎక్కువ దొరుకుతుంది.